నమస్తే, టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. 2014-15 తారీఖులలో నెల్లూరులో అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర స్థితిగతుల అధ్యయనం చేస్తూ ఏబీవీపీ కొన్ని నివేదికలలో కూడిన చర్చను జరిగించాయి. దానిలో భాగంగా గత ప్రభుత్వాలు అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యా వ్యవస్థను అతలాకుతలం చేశాయని జిల్లాలోని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు దాయిలాలు పంచిపెడుతూ కాలం గడుపుతూ వచ్చిందని, కనీసం విద్యార్థుల పట్ల నైతికత కూడా ప్రవర్తించిన వైసీపీకి బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని వారు తెలియజేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 77, 107, 108 వెంటనే రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో ఫార్మ్ విజన్ కన్వీనర్ అజయ్, ఏబీవీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ ప్రసాద్, గుంటూరు నగర సంఘటన కార్యదర్శి సాయి మరియు నగర నాయకులు ఈశ్వర్, జాషువా, మార్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. వనరులు అక్రమంగా దోచేసి ఎలా చేసినా కానీ ప్రజలు పట్టించుకోరు. ప్రజలకి ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తే చాలు ఓట్లు పడతాయి అనుకున్న ఆలోచనలో ఉన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రజలు కూకటి వేతసాలు పీకేయడం జరిగింది. జనాలు ఇప్పుడు డబ్బు కోసం వాటి కోసం ఎవరు కాదు, ఏదైనా కానీ అభివృద్ధి చేస్తేనే రాష్ట్రంలో పట్టం కడతారని చెప్పేసి మనకి గతంలో ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ రోజు యొక్క రాష్ట్ర స్థితి మీద తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయిని అరికట్టాలని, అలానే ఆడవాళ్ళ పైన జరుగుతున్న ఒక దాడులను కూడా ఈ యొక్క గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కొన్ని యొక్క డిమాండ్స్ని చేయడం జరిపింది. ఏమేంటి అంటే, మనం చూస్తున్నాం ఏదైతే కృష్ణానది మరియు ఈ యొక్క రివర్లు ఉన్నాయో, నదుల యొక్క చుట్టుపక్కల ఉన్న కట్టలను గట్టిగా నిర్మించాలని, అలానే ఈ యొక్క పేద బడుగు జనాల కోసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్లో ఆయుష్మాన్ భారత్ మరియు ఆరోగ్యశ్రీని సమకూలంగా అందరికి అందేటట్టుగా దాని మీద ఒకసారి ఆలోచించి అందరికి అందే విధంగా చూడాలని చెప్పేసి, రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయిని పూర్తిగా నిర్మించాలని చెప్పేసి, రాష్ట్రంలో రాజకీయం జరుగుతున్న కుట్రలకు, హత్యలకు కూడా గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే పులివెందుల కానీ, వెలుగొండ కానీ ఇలాంటి యొక్క ప్రాజెక్టుని తొందరగా నిర్మించాలని చెప్పేసి ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో డిమాండ్ చేయడం జరిగింది. గుంటూరు ఏబీవీపీ విభాగ కన్వీనర్, అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల ఏదైతే 14-15 తారీఖుల్లో నెల్లూరులో జరగడం జరిగింది. అదేవిధంగా విద్యారంగ సమస్యలపైన, విద్యారంగం గత ప్రభుత్వం ఏదైతే ఉందో కార్పొరేట్ విద్య ఈ రాష్ట్రంలో బస్టు పట్టించడం జరిగింది. అదేవిధంగా విద్యారంగ సమస్యలపైన కొన్ని డిమాండ్స్, జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో రద్దు చేసి పీజీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తల్లికి వందన కార్యక్రమం కింద ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని కోరుతున్నాం, తొందరగా అమలు చేయమని. జీవో నెంబర్ 8, 108, 107 వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. నమస్తే.